వెల్కమ్ టు శ్రీ శ్రీ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ విజయనగరం. టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా రాష్ట్రీయ అంశాలు, జాతీయ అంశాలు, అదేవిధంగా అంతర్జాతీయ అంశాలు, అదేవిధంగా క్రీడా విశేషాలపై మనం చర్చిద్దాం. ప్రధానంగా టుడే కరెంట్ అఫైర్స్ మనం మాట్లాడుకుంటే భారతదేశంలోని మొట్టమొదటిసారిగా ఒకే సమయంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా 4 మహిళలు ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రధానంగా ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన లేసా గిల్ ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి హైకోర్టు మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే లేసా గిల్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా హైకోర్టు అనగానే ఆర్టికల్ 214 నుంచి 231 వరకు హైకోర్టు గురించి ఆర్టికల్స్ తెలియజేస్తాయి. ఎందుకంటే వీళ్ళు 4 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు. భారతదేశంలో ప్రస్తుతం 25 హైకోర్టులు ఉన్నాయి. మరి 25 హైకోర్టుల్లో ఈ 4 మాత్రమే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టును ఎప్పుడు ఏర్పాటు చేశారంటే అదే చివరి హైకోర్టు. భారతదేశంలో చివరి హైకోర్టు ఏదంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతిలో ఏర్పాటు చేశారు. అది 25వ హైకోర్టు అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి భారతదేశంలో మొట్టమొదటి హైకోర్టు ఏదంటే 1862లో ఏర్పాటు చేశారు. అది కలకత్తా హైకోర్టు. మరి 25 హైకోర్టుల్లో 4 మాత్రమే మహిళా ప్రధాన న్యాయమూర్తులు అపాయింట్ అవ్వడం జరిగింది, పనిచేస్తున్నారు. మరి 4లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మహిళ పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. ఆవిడ పేరే లేసా గిల్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి దీని తర్వాత మనం గమనించవలసింది, మరి ఈ లేసా గిల్ ఏ ఆర్టికల్ ప్రకారము గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది మనం గుర్తుపెట్టుకోవాలి. అదే ఆర్టికల్ 219 అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇదే లేసా గిల్ అనే వ్యక్తిని ఎవరు నియమిస్తారు? భారత రాష్ట్రపతి ఆర్టికల్ 217 ప్రకారము గవర్నర్ను సంప్రదించిన తర్వాత ఆ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించడం జరుగుతుంది. ఆ పేరుని అనమాట అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. మరి గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. ఈ ఫోటోలో ఉన్న మన తెలుగు రాష్ట్రానికి చెందిన అమరావతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన లేసా గిల్. మన ఆర్టికల్ 214 అన్నాం. ఆర్టికల్ 214 ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టుని ఏర్పాటు చేయాలని చెబుతుంది. ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు నిర్మించాలి, ఉండాలని చెప్తుంది. కానీ 25 హైకోర్టులు మాత్రం ఉన్నాయి. ఆర్టికల్ 215 ఏం చెప్తుందంటే కోర్ట్ ఆఫ్ రికార్డ్. ప్రతి హైకోర్టుకి ఒక రికార్డ్ అనేది కేసుల నమోదు కోసం తప్పనిసరిగా ఉండాలని చెబుతుంది. ఆర్టికల్ 216 ఏం చెప్తుందంటే ప్రతి హైకోర్టులో కొంతమంది న్యాయమూర్తులు ఒక ప్రధాన న్యాయమూర్తి ఖచ్చితంగా ఉండి తీరాలని చెబుతుంది. ఆర్టికల్ 217 ఏం చెప్తుంది సార్ అంటే ఇప్పుడే మాట్లాడాము, భారత రాష్ట్రపతి హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తారు. ఆ గవర్నర్ను సంప్రదించిన తర్వాత నియమిస్తారు. అదేవిధంగా 218 ఏం చెప్తుందంటే ఆర్టికల్ 218 వీళ్ళ యొక్క పరిస్థితులు బాగోలేకపోతే, అంటే వీళ్ళు అవినీతికి పాల్పడి వీళ్ళు అడ్మినిస్ట్రేటివ్ కరెక్ట్గా లేకపోతే, వీళ్ళ యొక్క న్యాయ వృత్తి అనేది సక్రమంగా లేకపోతే, వీళ్ళ అవినీతికి దుష్ప్రవర్తనకి వీళ్ళ తీరు యొక్క విధానం బాగోలేకపోతే ఆర్టికల్ 218 ప్రకారం వీళ్ళు కరప్షన్ గట్టి ఫాలో అయితే 218 ప్రకారం భారత రాష్ట్రపతి వీళ్ళని తొలగిస్తారు. అభిశంస తీర్మానం ప్రకారం తొలగిస్తారని గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 219 ఇప్పుడే నేను చెప్పాను. 219 ప్రకారం ఎవరైతే గవర్నర్ ఉన్నారో ఆ రాష్ట్రానికి, ఆ గవర్నర్ సమక్షంలోని వీళ్ళ యొక్క ప్రమాణ స్వీకారం అనేది జరుగుతుందని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తీసుకుంటే ఆర్టికల్ 221 ఇంపార్టెంట్ జీతభత్యాలు. ఆర్టికల్ 221 జీతభత్యాలు ఎవరు చెల్లిస్తారంటే హైకోర్టు యొక్క న్యాయమూర్తులకి, ప్రధాన న్యాయమూర్తులకి రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్ర సంఘటన నిధి నుంచి చెల్లిస్తారని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వీళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత 62 ఏళ్ళకి ఎప్పుడైతే వీళ్ళు పదవి విరమణ చేస్తారో హైకోర్టు న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తులు పదవి విరమణ చేసిన తర్వాత అప్పుడు పెన్షన్ అయితే కేంద్ర సంఘటన నిధి నుంచి వస్తుందని గమనించాలి. అదేవిధంగా 222 ఏం చెప్తుందంటే వీళ్ళు బదిలీలు, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి బదిలీ ప్రక్రియ న్యాయమూర్తులు, అదేవిధంగా తీసుకుంటే ప్రధాన న్యాయమూర్తుల బదిలీ గురించి చెప్తుంది 222. ఇప్పుడు లేసా గిల్ అనే వ్యక్తి ఎక్కడి నుంచి రావడం జరిగింది? ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి హైకోర్టు ప్రధాన మహిళా న్యాయమూర్తిగా అంటే ఈవిడి చండీగఢ్ స్వస్థలం పంజాబ్ హర్యానా హైకోర్టులోని న్యాయమూర్తిగా చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన మొట్టమొదటి హైకోర్టు మహిళా ప్రధాన న్యాయమూర్తి లేసా గిల్. అదేవిధంగా ఆర్టికల్ 231 ఏం చెప్తుందంటే ఉమ్మడి హైకోర్టు. ఫర్ ఎగ్జాంపుల్ కేరళ హైకోర్టు ఎర్నాకుళంలో ఉంది. ఎర్నాకుళం హైకోర్టు పరిధిలోకి వచ్చేది లక్షద్వీపులు, అండమాన్ నికోబార్ దీవులు,
వెస్ట్ బెంగాల్ హైకోర్టు పరిధిలోకి వస్తారు. ఉమ్మడి హైకోర్టు గురించి చెప్పేది. ఇలాగ మన ఆర్టికల్స్ గురించి ఒక వీడియో చేస్తాను, షార్ట్కట్లు ఎలా గుర్తుపెట్టుకోవాలనేది దాని గురించి మనం తర్వాత చర్చిద్దాం. అయితే వీళ్ళు నలుగురు అన్నాం కాబట్టి ఇటీవల కాలంలో 2026లో కొత్తగా నలుగురు మహిళా ప్రధాన న్యాయమూర్తులు హైకోర్టుకు అపాయింట్ అయ్యారు. మరి నలుగురు ఎవరంటే, ఒకటో తీసుకుంటే లేసా గిల్ ఆంధ్రప్రదేశ్, రెండో వ్యక్తి తీసుకుంటే సార్ సునీత అగర్వాల్ జీటీ అంటే గుజరాత్, మూడోది ఎవరంటే రేవతి మెహతా దేరి మేఘాలయ, అదేవిధంగా మీనాక్షి మదన్ రాయ్ పాట్నా. వీళ్ళ నలుగురు లేసా గిల్లు, సునీత అగర్వాల్, రేవతి మొహితే దేరి, అదేవిధంగా మీనాక్షి మదన్ రాయ్, వీళ్ళ నలుగురు రీసెంట్గా అపాయింట్ అవ్వడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఇప్పుడు చెప్పిన వీళ్ళ నలుగురు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే హైకోర్టు గురించి మాట్లాడడం. టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా అవి రాష్ట్రీయ అంశాల పరంగా వస్తాయి. నెక్స్ట్ కూలిన షూటింగ్ శిఖరం అన్నాం. ఎవరిసారి రానా అంటే గుర్తుపెట్టుకో, జైస్పాల్ రానా. జైస్పాల్ రానా అంటే మనకు గుర్తు రావాలి, ఇతను షూటింగ్ విభాగానికి శిక్షణ ఇచ్చే కోచ్. మరి జైస్పాల్ రానా హఠాత్తుగా హార్ట్ అటాక్ రావడం నిన్న మరణించారు. మరి ఈయన మరణించడం వల్ల తీవ్ర లోటును గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు సార్ ఒక గమనించాలి, 2024లోని మనకి ఫ్రాన్స్ రాజధాని పారిస్లో ఒలింపిక్స్ జరిగాయి. ఆ ఒలింపిక్స్ జరిగినప్పుడు మను బకర్ షూటింగ్ విభాగంలోని వ్యక్తిగతంగా 2 పథకాలను గెలుపొందింది. కాంస్య పథకాలను గెలుపొందింది ఎవరంటే మను బకర్. గెలడానికి ప్రధాన కారకుడు ఈ కోచ్, ఈ జైస్పాల్ రానా అని మనం గుర్తుపెట్టుకోవాలి. జైస్పాల్ రానా వల్లే ఆవిడ గెలడం జరిగింది. అదేవిధంగా మను బకర్ ఈరోజు ఒలింపిక్స్లోని అద్భుతంగా మంచి పథకాలు గెలుపొందడానికి కారణం ఇతనే అన్నాము. నెక్స్ట్ ఒలింపిక్స్ మళ్ళీ 2028లోని అమెరికాలో జరుగుతాయి. అమెరికాలో లాస్ ఏంజల్స్లో జరుగుతాయి. అక్కడ ఖచ్చితంగా గోల్డ్ కొట్టే విధంగా శిక్షణ ఇస్తున్నారు ఈ జైస్పాల్ రానా. బ్యాడ్ లక్ వల్ల చనిపోవడం జరిగింది. ఇది మనకి ఇండియాకి పెద్ద లోటను గమనించాలి. మళ్ళీ 2032లోని ఒలింపిక్స్ అనేవి ఆస్ట్రేలియాలో జరుగుతాయి. ఆస్ట్రేలియాలో ఎక్కడంటే బ్రిస్బెన్ నగరంలో జరుగుతాయి. మరి ఒక గోల్డ్ మెడల్ తీసుకురావాలి. మను బకర్ని అద్భుతంగా తయారు చేస్తున్న వ్యక్తి అతను. ఇక్కడ గమనించితే ఏదంటే సార్, మను బకర్ 2018లో కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పథకం గెలుపొందిందంటే దానికి కారణం ఈ జైస్పాల్ రానే. అదేవిధంగా 2024 పారిస్ ఒలింపిక్స్లో 2 కాంస్య పథకాలు గెలిచిందంటే కారణం ఈ కోచ్ వల్లే, ఈ షూటింగ్ కోచ్ వల్లే. అదేవిధంగా ఇతనికి ద్రోణాచార్య అవార్డు వచ్చింది, అర్జున అవార్డు వచ్చింది, అదేవిధంగా పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఇదంటే సార్, ద్రోణాచార్య అవార్డు అనేది 2020లో రావడం జరిగింది. 1994లో అర్జున అవార్డు వచ్చింది. ఎందుకంటే భారతదేశంలో క్రీడారంగంలో 2వ అత్యున్నతమైన పౌర పురస్కారం అర్జున అవార్డు. మరి మొదటిది ఏంటి సార్ అంటే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి భారతదేశంలో అత్యున్నతమైన పౌర పురస్కారం 4వ పౌర పురస్కారం పద్మశ్రీ అవార్డు 1997లో వచ్చింది. అదేవిధంగా తీసుకుంటే 2026 ఆసియా క్రీడలు, 2028 ఒలింపిక్స్ లక్ష్యంగా షూటర్లు తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, శిక్షణ ఇస్తున్నారు. హఠన్ మరణమైన. ఎందుకంటే 2026లో ఏషియన్ గేమ్స్ అనేవి ఎక్కడ సార్ జరుగుతాయంటాం, ఎక్కడంటే జపాన్లోని ఐబీ నగోవాలో జరుగుతాయి. జపాన్లోని గుర్తుపెట్టుకోవాలి, జపాన్లోని ఎక్కడంటే ఐబీ నగోవాలో జరుగుతాయి. మరి అక్కడ 2026లో జపాన్లో ఐబీ నగోవాలో జరిగిన ఏషియన్ గేమ్స్ కోసం షూటింగ్కి చాలామందికి శిక్షణ ఇస్తున్నారు ఈయన. తర్వాత 2028లో ఒలింపిక్స్ అనేవి జరుగుతాయి అమెరికాలో లాస్ ఏంజల్స్లో. అక్కడ మను బకర్ని తయారు చేయాలి, గోల్డ్ మెడల్ కొట్టించాలనే ఉద్దేశంతో ఇతను విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న సడన్గా ఇతను గుండెపోటుతో మరణించడం జరిగింది. చాలా చిన్న వయస్సు, బిలో 50 years. కాబట్టి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ, అమిత్ షా అందరూ కూడా ఈయనకి సంతాపాన్ని తెలపడం జరిగింది సార్. గుర్తుపెట్టుకో, భారత షూటింగ్ దిక్సూచిగా మారిన జైస్పాల్ రానా అటన్ మరణం వెరీ 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 ఇంపార్టెంట్ సార్ ఈ జోన్ మొత్తం. నెక్స్ట్ మనం గమనిస్తే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు ఎవరు సార్ అంటే ఫోటోలో ఉన్న వ్యక్తి న్యూజిలాండ్ దేశానికి చెందిన కివీస్ అంటాం, న్యూజిలాండ్ కేన్ విలియమ్సన్. ఇతను ప్రజెంట్ ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ అవుతుంది. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ అవుతున్న మధ్యలోనే అంతర్జాతీయ క్రికెట్కి వీడ్కోలు చెప్పడం జరిగింది కేన్ విలియమ్సన్. చాలా చిన్న వయసు, 35 ఏళ్ల వయసులోనే. ఇతను చూసుకుంటే ప్రధానంగా 110 టెస్టులు, 175 వన్డేలు, అదేవిధంగా 93 T20లు ఆడాడు. టెస్టుల్లో 33 సెంచరీలు,
వన్డేల్లో 15 సెంచరీలు, T20లో 18 సెంచరీలు చేసిన ఈ కివీస్ ప్లేయరు కేన్ విలియమ్సన్ ఆల్రెడీ ఇంగ్లాండ్తో ప్రజెంట్ జరుగుతుంది టెస్ట్ అనేది. ఇవ్వండి, ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆడుతున్నాడు. ఈ మధ్యలోనే నిన్న అనౌన్స్మెంట్ చేయడం జరిగిన సిరీస్ మధ్యలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. T20 ఫార్మాట్కి ఆల్రెడీ వీడ్కోలు పలికారు, వన్డే ఫార్మాట్కి ఆల్రెడీ వీడ్కోలు పలికారు. నిన్ననే ఇంగ్లాండ్తో జరుగుతున్నప్పుడు టెస్ట్ సిరీస్ మధ్యలోనే నేను పూర్తిగా క్రికెట్కి వీడ్కోలు పలుకుతున్నాను. అన్ని ఫార్మాట్ల నుంచి ప్రజెంట్ వీడ్కోలు పలికినట్లే, ఎందుకు టెస్ట్తో కలుపుకుంటే. న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ మనం గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ పాయింట్ చూడండి, 2021 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్గా న్యూజిలాండ్ నిలిచింది అని గుర్తుపెట్టుకోవాలి. అసలు టెస్ట్ ఛాంపియన్షిప్ అనేది 2019, 2021 జరిగింది ఫస్ట్ టెస్ట్ ఛాంపియన్షిప్. మరి ఇది ఇంగ్లాండ్లో జరిగింది. ఇక్కడ విన్నర్ ఎవరు సార్ అంటే విన్నర్ న్యూజిలాండ్, మరి రన్నర్ ఎవరంటే రన్నర్ ఇండియా అని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 2021, 23 టెస్ట్ ఛాంపియన్షిప్ జరిగింది. మళ్ళీ అక్కడ విన్నర్ ఎవరంటే ఆస్ట్రేలియా. మరి అదేవిధంగా తీసుకుంటే రన్నర్ ఎవరంటే ఇండియా. ఇక్కడ రన్నర్ ఎవరంటే ఇండియా. మరి ఇటీవలి కాలంలో 2023, 25 టెస్ట్ ఛాంపియన్షిప్ జరిగింది. మరి ఇక్కడ విన్నర్ ఎవరంటే సౌత్ ఆఫ్రికా. అదేవిధంగా రన్నర్ ఎవరంటే ఆస్ట్రేలియా అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచ టెస్ట్ క్రికెట్ ఛాంపియన్షిప్ అనేది ఓన్లీ 3 సార్లు మాత్రమే జరిగింది. 3 సార్లు జరిగినప్పుడు ఫస్ట్ టైం రన్నర్ అప్ ఇండియా, సెకండ్ టైం రన్నర్ అప్ ఇండియా. ఫస్ట్ టైం విన్నర్ అవ్వాలంటే న్యూజిలాండ్ 2021లోని, అదేవిధంగా రెండోసారి విన్నర్ అవ్వాలంటే ఆస్ట్రేలియా, రీసెంట్గా విన్నర్ అవ్వాలంటే సౌత్ ఆఫ్రికా. ఈ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ విజేతగా సౌత్ ఆఫ్రికా నిలిచింది, ఆస్ట్రేలియా ఓడిపోయిందని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా మనం మాట్లాడుకుంటే దీని తర్వాత నెక్స్ట్ రాష్ట్రానికి 16వ ఆర్థిక సంఘం నుంచి మంజూరైన నిధులు. ప్రజెంట్ నడుస్తున్నది 16th ఫైనాన్షియల్ కమిషన్. మరి 16th ఫైనాన్షియల్ కమిషన్ చైర్మన్ ఎవరంటే అరవింద్ పనగారియా. అరవింద్ పనగారియా అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతను నీతి ఆయోగ్కి నిన్న మాట్లాడాము. నీతి ఆయోగ్కి మొట్టమొదటి ఉపాధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే అరవింద్ పనగారియా. ప్రజెంట్ 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరంటే అరవింద్ పనగారియా. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత వచ్చింది సార్ నిధులు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 16,627 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశారు. దేనికి? గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పంచాయతీలు కావచ్చు, వీటిని డెవలప్మెంట్ చేయాలి. కాబట్టి గ్రామాల్లో ఉన్న తాగునీటి సరఫరా లేదా పారిశుద్ధ్యం లేదా ఇతర కార్యక్రమాలకు ఆ గ్రామాల్లోని ప్రధానంగా స్కూల్స్ కానీ, లేకపోతే పంచాయతీలు పరంగా బిల్డింగ్స్ కానీ, లేకపోతే గ్రామాల్లో రోడ్డు కానీ, అదేవిధంగా తీసుకుంటే తాగునీటి సరఫరా అండ్ పారిశుద్ధ్య కార్యక్రమాలకు ఈయన నిధులు కేటాయించడం జరిగింది. అయితే ఇది ఎప్పుడు సార్ 2026, 27 నుంచి 2030, 31 మధ్య ఈ 5 ఏళ్ల పాటు, ఈ 5 సంవత్సరాల పాటు రాష్ట్రానికి విడుదల చేయడం జరిగింది నిధులు. 2026, 27 నుంచి 2030, 31 మధ్య ఈ 5 సంవత్సరాలు వీటిని విడుదల చేయడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఈ 16th ఫైనాన్షియల్ కమిషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా 15వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రానికి చాలా తక్కువ వచ్చాయి. ఎందుకు సార్ అంటే 15వ ఆర్థిక సంఘానికి 12,800 కోట్లు మాత్రమే రావడం జరిగింది. ఇప్పుడు 16th ఫైనాన్షియల్ కమిషన్కి అదనంగా 3,827 కోట్లు అనేవి పెరిగాయి సార్. ఇదండి అదనంగా 3,827 కోట్లు. అంటే 15వ ఫైనాన్షియల్ కమిషన్తో పోల్చుకుంటే ప్రజెంట్ 16వ ఆర్థిక సంఘానికి నిధులు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్డీఏ సర్కార్ ఎక్కువ కేటాయించింది. 3,827 కోట్లు కేటాయించింది సార్, గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 16వ ఆర్థిక సంఘం ఎక్కువ నిధులు విడుదల చేసింది తాగునీటి అండ్ పారిశుద్ధ్య కార్యక్రమాల కోసం మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ నిధుల్లో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 70% నిధులు పంచాయతీలకే కేటాయిస్తారు. 70% నిధులు పంచాయతీలకే. మరి అదేవిధంగా తీసుకుంటే జిల్లా పరిషత్తులకు ఒక 15% నిధులు కేటాయిస్తారు. రిమైనింగ్ 15% నిధులు మిగతా మండల పరిషత్తులకు కేటాయిస్తారు. గమనించాలి, ఈ 16వ ఆర్థిక సంఘానికి విడుదల చేసిన నిధులు 70% నిధులు అనేది పంచాయతీలకు కేటాయిస్తారు. 15% నిధులు అనేవి మండల పరిషత్తు, 15% నిధులు అనేవి అదేవిధంగా జిల్లా పరిషత్తులకు కేటాయిస్తారని మనం గుర్తుపెట్టుకోవాలి. కంప్లీట్గా 100%. గమనించాలి, ఎక్కువ శాతం పంచాయతీలకు మాత్రమే కేటాయించారు. ఇది 16వ ఆర్థిక సంఘానికి ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నిధులు కేటాయించడం జరిగింది. మరి దీని తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే
ఒకసారి గమనించండి సార్. నెక్స్ట్ వన్, పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి ఎలాగ ఉంది? అసలు పోలవరం ప్రాజెక్టుని ఎప్పుడు శంకుస్థాపన చేశారు? పోలవరం ప్రాజెక్టుని 1980లో శంకుస్థాపన చేయడం జరిగింది టంగుటూరి అంజయ్య. టంగుటూరి అంటాడు, లేదా టంగుటూరి లేదా తంగుటూరి, గుర్తుపెట్టుకో, టంగుటూరి అంజయ్య. కొన్ని పుస్తకాల్లో టంగుటూరి ఉంటుంది, లేదా టంగుటూరి అంజయ్య. ఇతను పోలవరం ప్రాజెక్టుని శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపు పోలవరం ప్రాజెక్టు పని అనేది ఎండింగ్కి రావడం జరిగింది. 2027లో దీన్ని మనం ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎన్డీఏ సర్కార్తో ఎప్పుడైతే వీళ్ళు ఒక కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో, కేంద్రం నుంచి సపోర్ట్ తోటి ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది 2027 జూన్ నెలలోని ప్రధానంగా దీన్ని ప్రాజెక్టుని పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి వర్యులు. అదేవిధంగా దీన్ని జాతికి అంకితం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి ఈ 2 సంవత్సరాల్లోని 6033 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి మాకు వచ్చాయి. అందుకే దీని పనులు దాదాపుగా 80% పని పూర్తయింది. అదేవిధంగా కుడి ఎడమ కాలువలు 90% పనులు పూర్తయ్యాయి. కాబట్టి నెక్స్ట్ 2027లోని ప్రధానంగా టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. పోలవరం ప్రాజెక్టుని జాతికి అంకితం చేస్తాము, నరేంద్ర మోడీ చేతుల మీదుగా దీన్ని ప్రారంభిస్తారని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం జరిగిందని మనం గమనించాలి. మరి అదేవిధంగా తీసుకుంటే నెక్స్ట్ మనం వెలుగులోకి కళ్యాణ చాళుక్యుల కన్నడ శాసనం ఎక్కడ వచ్చింది అడుగుతాడు సార్. మార్కాపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నల్లమల అడవుల్లోని పురాతన శాసనం అనేది వెలుగులోకి వచ్చింది. మార్కాపురం జిల్లా నల్లమల్లిలోని పురాతన శిలాశాసనాలను వెలుగులోకి తెచ్చేందుకు పురావస్తు శాఖ చేపట్టిన పరిశోధనలో కొత్త విషయాలు బహిర్గతమయ్యాయి. అసలు మార్కాపురం జిల్లాలోని ఈ నల్లమల పురాతనమైన శిలాశాసనాలను వెలుగులోకి వచ్చాయి. ఇది ఎన్నో శతాబ్దం అంటే 11, 16వ శతాబ్దం మధ్యలోని దొరికిన శాసనాలుగా మనం చెప్పుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఈ వెలుగులోకి వచ్చిన కళ్యాణ చాళుక్య శాసనం ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో రావడం జరిగింది, ఏ జిల్లాలో వెలుగులోకి వచ్చి అడుగుతాడు. మార్కాపురం జిల్లాలో నల్లమలలోని ప్రధానంగా పురావస్తు శాఖ చేపట్టిన పరిశోధనకు గాను ఈ వెలుగులోకి వచ్చారని గమనించాలి. ఇవి ఏ శతాబ్దం నాటి అడుగుతాడు? క్రీస్తు శకం 11, 16వ శతాబ్దానికి చెందినవని మనం గమనించాలి. ఇదేసారి పేపర్లోని మనకి ఈరోజు టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా రావడం జరిగింది. మరి అదేవిధంగా తీసుకుంటే నెక్స్ట్ వన్ మనం టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా మీనాక్షి నటరాజన్కు సుప్రీంకోర్టు ఎదురు దెబ్బ. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి సార్ మీనాక్షి నటరాజన్. మరి ఎందుకు ఎదురయ్యింది? ఎందుకు ఎలక్షన్ కమిషన్ని తిరస్కరించారు? మరి ఎలక్షన్ కమిషన్ తిరస్కరించినప్పుడు డైరెక్ట్గా ఎందుకు సుప్రీంకోర్టుకు వెళ్ళింది? సుప్రీంకోర్టుకు వెళ్లకుండా ప్రజెంట్ భారతదేశానికి ప్రధాన ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్తే బాగుంటుంది కదా అని ప్రస్తావన బయటని చర్చించుకోవడం జరుగుతుంది సార్. ఎందుకంటే భారతదేశానికి ప్రధానంగా 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్గా ప్రజెంట్ ఉన్న వ్యక్తి ఎవరు సార్ అడుగుతాడు? ది మోస్ట్ ఇంపార్టెంట్ జ్ఞానేష్ కుమార్. ఈ జ్ఞానేష్ కుమార్ భారతదేశానికి 26వ ప్రధాన ఎన్నికల కమిషనరు. మరి 25వ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరంటే రాజీవ్ కుమార్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈయన వెళ్ళిపోవడం జరిగింది. ప్రజెంట్ రాజీవ్ కుమార్ తర్వాత మొన్నటి వరకు ఉండేవాళ్ళు. ప్రజెంట్ ఉన్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్. ఇంతతో పాటు 2 ఎన్నికల కమిషనర్లు ఉన్నారు. ఒక పేరు సుఖ్బీర్ సింగ్ సంధు. అదేవిధంగా తీసుకుంటే ఈ సుఖ్బీర్ సింగ్ సంధు ఒక పేరు గుర్తుపెట్టుకోవాలి, సుఖ్బీర్ సింగ్ సంధు. ఇంకోళ్ళ పేరు అయితే వివేక్ జోషి. భారతదేశానికి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఒక్కలే ఉంటారు, అతని పేరే జ్ఞానేష్ కుమార్. అతను 26వ వ్యక్తి. అదేవిధంగా తీసుకుంటే 2 ఎన్నికల కమిషన్లు ఉంటారు. వాళ్ళిద్దరిలో ఒక పేరు సుఖ్బీర్ సింగ్ సంధు, ఒకళ్ళ పేరు వివేక్ జోషి. వాళ్ళకి ఈ మీనాక్షి నటరాజను రాజ్యసభ నుంచి వాళ్ళకి లెటర్ ఇస్తే వాళ్ళు తిరస్కరించారు. మళ్ళీ పరిష్కారం వాళ్ళ దృష్టికి తీసుకువెళ్తే బాగుందను. కానీ ఒకసారి గమనిద్దాం. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఈమె నామినేషన్ దాఖలు చేయగా రిటర్నింగ్ అధికారి తిరస్కరించడంతో ఆమె సుప్రీంకోర్టుకి ఆశ్రయించింది. అది ఎవరు తిరస్కరించారంటే రిటర్నింగ్ అధికారి తిరస్కరించింది. మరి రిటర్నింగ్ అధికారి తిరస్కరించినప్పుడు ఖచ్చితంగా వీళ్ళ దృష్టికి తీసుకువెళ్ళాలి, ప్రధాన ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళాలి. లేకపోతే రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న 2 ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళాలి. లేకపోతే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్ళాలి. అలాగే తీసుకువెళ్ళకుండా ఇవి నేరుగా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనేది ఒకసారి పరిశీలిస్తే రాజ్యాంగంలోని
32/2026 ప్రకారం నామినేషన్ల తిరస్కరణకు సంబంధించిన కేసులను గుర్తించడానికి న్యాయస్థానం అంగీకరిస్తే అధికరణ 329B పరిధిలోకి లేని ఒక సూత్రాన్ని ఈ కోర్టు అన్వయించినట్లు అవుతుంది. ఒకసారి గమనించాలి. ఇక్కడ ఆర్టికల్ 32 అంటే సుప్రీంకోర్టు రిట్స్ జారీ చేస్తుంది. ఆర్టికల్ 226 అంటే హైకోర్టు రిట్స్ జారీ చేస్తుంది. ఏదైనా ఒక వ్యక్తి నామినేషన్ చేసినప్పుడు ఆ నామినేషన్ తిరస్కరించిన తర్వాత ఖచ్చితంగా ఆ ఎలక్షన్ కమిషన్ ఎవరైతే స్టేట్లో ఉంటారో లేదా సెంట్రల్లో ఉంటారో వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళాలి, కానీ సుప్రీంకోర్టు డైరెక్ట్ రావద్దని చెప్పడం జరిగింది. ఇదండి రాజ్యాంగ అధికరణ 329 ఎన్నికల వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోకుండా నిరోధిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 329 ఏం చెప్తుంది అడుగుతాడు. ఏం చెప్తుంది? రాజ్యాంగ అధికరణ ఆర్టికల్ 329 ఎన్నికల వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోకుండా నిరోధిస్తుంది. కోర్టులు జోక్యం చేసుకోకూడదు. ఎందుకంటే ఆవిడ ప్రాబ్లం రెక్టిఫై కావాలంటే ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి సార్. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే దీని తర్వాత చిన్న మున్సిపాలిటీకు పెద్ద సాయం అంటే ఇక్కడ ఏవైతే చిన్న మున్సిపాలిటీలు ఉన్నాయో ఆ మున్సిపాలిటీ యొక్క క్రెడిట్ రీపేమెంట్ గ్యారంటీ సబ్ స్కీమ్లో బ్యాంక్ రుణాలు 20 కోట్లు చొప్పున సాయం అందించినందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఎన్ని కోట్లు? 20 కోట్లు. ఎవరికి? కేంద్ర ప్రభుత్వం ఎంత సపోర్ట్ చేసిందో, స్టేట్ ఎంత సపోర్ట్ చేసిందో ఒకసారి చూడు. కేంద్ర ప్రభుత్వం 7 కోట్లు గ్రాంట్ కింద అందించనున్నది. రాష్ట్ర ప్రభుత్వం 13 కోట్లు ఆర్థిక సంస్థల నుంచి సమకూర్చనున్నది. గుర్తుపెట్టుకోవాలి. అయితే చిన్న పట్టణాల్లోని 600 కోట్లతో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. ఏవైతే చిన్న పట్టణాలు ఉన్నాయో, చిన్న మున్సిపాలిటీలు ఉన్నాయో, చిన్న తక్కువ జనాభా కలిగిన ప్రాంతాలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా 600 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అనేది సంకల్పం పెట్టుకోవడం జరిగింది. కేంద్రం కూడా దీనికి సపోర్ట్ చేస్తుంది. కేంద్రం 7 కోట్లు ఇస్తే రిమైనింగ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం 13 కోట్లు పెట్టుకుంటూ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టణాలను అభివృద్ధి చేయాలని టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అయితే గుర్తుపెట్టుకోవాలి, చిన్న మున్సిపాలిటీలకు క్రెడిట్ రీపేమెంట్ గ్యారంటీ సబ్ స్కీమ్లో బ్యాంకు రుణాలతో సహా 20 కోట్ల చొప్పున సాయం అందించనున్న ప్రభుత్వం. ఏ ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంది. గుర్తుపెట్టి 27 కోట్లు, స్టేట్ గవర్నమెంట్ 13 కోట్లు. ఓకే, నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే దీని తర్వాత ప్రధానంగా స్పేస్ ఎక్స్ షేర్ల నమోదుతో ప్రపంచంలోనే తొలి ట్రిలియనర్గా ఆవిర్భావము. ఎవరు సార్ అంటే ఎలిన్ మాస్క్. ఇందులో ఉన్న వ్యక్తి ఎవరంటే ఈ మాస్క్ అనే వ్యక్తి. చూడండి, స్పేస్ ఎక్స్ IPO షేర్ విలువలు $135 లెక్కగట్టిన ఈ గురువారం నిన్న రోజు ఎవరైతే ఈ ఎలిన్ మాస్క్ ఉన్నారో సంపద విలువ $982 బిలియన్లు చేరుకున్నది. అంటే $1,00,000 కోట్ల ధీరుడని మనం చెప్పుకోవచ్చు ఈ ఫోటోలో ఉన్న ఎలిన్ మాస్క్ అనే వ్యక్తి. ఎలిన్ సంపద కాబట్టి మాస్క్ సంపద విలువ $1.1 ట్రిలియన్ ఫోర్బ్స్ పత్రిక అంచనా వేసింది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, రీసెంట్గా ఈ ఎవరైతే ఉన్నారో $1,00,000 కోట్ల వీరుడు అన్నామో అతని పేరు ఎలిన్ మాస్క్. అతని యొక్క విలువ ఎంత అంటే $1.1 ట్రిలియన్లు గమనించుకోవాలి. ఈరోజు టుడే అంశాల ప్రధాన అంశం అది. నెక్స్ట్ మనం తీసుకుంటే ఇతను ఎవరు సార్ అంటే సుదర్శన్ పట్నాయక్. మరి సుదర్శన్ పట్నాయక్ అనగానే మనకు ఒకటి గుర్తు రావాలి, సైతిక శిల్పి అతను పట్నాయక్. సుదర్శన్ పట్నాయక్ అంటే నీకు ఒకటి గుర్తు రావాలి, ఇతను ఎవరు సార్ అంటే సైతిక శిల్పి. మరి ప్రధానంగా ఇతను మనకు ఒకటి గుర్తుపెట్టుకో, 2027 జనాభా లెక్కలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే ఈ సుదర్శన్ పట్నాయక్. గుర్తుపెట్టుకోవాలి, ఇతను రష్యాలోని కిలినివ్గ్రాడ్లో కలిగిన 2వ అంతర్జాతీయ సైతిక శిల్పి ఉత్సవాల్లో ఒడిశాలోని పూరికి చెందిన సైతిక కళాకారుడు సుదర్శన్ పట్నాయక్. రష్యా గ్రాండ్ చూడండి అవార్డు డేట్ సార్ అంటే రష్యా గ్రాండ్
షాండ్ మాస్టర్ కప్, షాండ్ అంటే ఇసుక, ఈ షాండ్ మాస్టర్ కప్పు 2026 విజేతగా గెలుపొందింది ఎవరంటే సుదర్శన పట్నాయక్. చూసుకోండి, ఈ శిల్పి, సైతిక శిల్పి ఈ పథకంతో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల కాలంలోని ఒడిశా రాష్ట్రానికి చెందిన సుదర్శన పట్నాయక్ ఒక అవార్డును పొందడం జరిగింది. అది ఏ అవార్డు, ఎప్పుడు పొందారు, ఏ దేశం అడుగుతాడు? రష్యా గ్రాండ్ సాండ్ మాస్టర్ కప్ 2026 అవార్డు గ్రహీత సుదర్శన్ పట్నాయక్. 2027 జనాభా లెక్కలకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే సుదర్శన్ పట్నాయక్. ఇతను ఎవరంటే ఒడిశా రాష్ట్ర సైతిక శిల్పి, ఇసుకల పైన బొమ్మలేసే వ్యక్తిని గమనించాలి. అద్భుతంగా. దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు ఎవరు సార్ అంటే యూన్ సుక్. ఇతను దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు. ఇతనికి 30 ఏళ్ళ జైలు శిక్ష విధించడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. చాలా దేశంలోని ప్రధానంగా ఇతను ఎందుకు సార్ దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు? ఇతనికి 2024 అక్టోబర్లో ఉత్తర కొరియాలో డ్రోన్లు పంపించినందుకు ఆయనకు 30 ఏళ్ళ జైలు శిక్ష విధించారు. ఈయన దక్షిణ కొరియా, ఈ పక్కనే ఉంది ఉత్తర కొరియా. ఆ ఉత్తర కొరియాకు డ్రోన్లు పంపించినందుకు ఈ దేశం నుంచి ఆ దేశానికి పంపించినందుకు ఈయనకి ఆ దేశం దక్షిణ కొరియా అనేది గుర్తుపెట్టుకో. ఆ దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడికి 30 ఏళ్ళ జైలు శిక్ష విధించారు. ఇటీవల కాలంలో ఏ దేశానికి చెందిన మాజీ అధ్యక్షుడిని 30 ఏళ్ళ జైలు శిక్ష విధించారు అడుగుతాడు. దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు, అతని పేరు ఏదంటే యూన్ సుక్ అని గుర్తుపెట్టుకో. ఎందుకు విధించారంటే పక్కన ఉన్న ఉత్తర కొరియాకు ఇతను డ్రోన్లు పంపడం వల్లని గుర్తుపెట్టుకో. డ్రోన్లు పంపడం వల్ల ఆ దేశ ప్రభుత్వం ఈయన్ని జైలు శిక్ష విధించడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, దక్షిణాఫ్రికా 2-0తో మెక్సికో ఘన విజయం. ఏంటి సార్ అంటే ఫిఫా ఫుట్బాల్. ఈ ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ అనేది స్టార్ట్ అయింది. 23వ ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. కాబట్టి మరి ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్ దక్షిణాఫ్రికాకు మెక్సికోకు జరిగింది. మరి దక్షిణాఫ్రికాకు మెక్సికో జరిగితే దక్షిణాఫ్రికాపై 2-0తో మెక్సికో ఘన విజయం అనేది సాధించింది. దక్షిణాఫ్రికాపై 2-0తో మెక్సికో ఘన విజయం అనేది సాధించింది. అంతేకాదు ఫుట్బాల్ ప్రపంచ కప్ తొలి దశ అంటే జనరల్గా తీసుకుంటే 2026 ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ 2026, ఇది 23వది. ఇవి ఎక్కడ జరుగుతుందంటే అమెరికా కొన్ని మ్యాచ్లు మెక్సికోలో జరుగుతాయి, కొన్ని మ్యాచ్లు కెనడాలో జరుగుతాయని గుర్తుపెట్టుకోవాలి. నిన్న ఫస్ట్ మ్యాచ్ జరిగింది కాబట్టి ఈ ఫస్ట్ మ్యాచ్లో ప్రధానంగా ప్రపంచంలో తొలి మ్యాచ్లో అత్యధిక రెడ్ కార్డులు జారీ అయిన మ్యాచ్ ఇదే, గుర్తుపెట్టుకో. రెడ్ కార్డ్స్ ఫుట్బాల్లోని ప్రపంచంలోని మొట్టమొదటిసారిగా ప్రపంచంలో తొలి మ్యాచ్లోనే అత్యధిక రెడ్ కార్డులు జారీ అయిన మ్యాచ్ ఇదే. ప్రపంచంలో అత్యధిక 4 రెడ్ కార్డులు జారీ అయ్యాయి. కాబట్టి గుర్తుపెట్టి 4 రెడ్ కార్డులు ఇచ్చిన మ్యాచ్ ఏదంటే ఇది పోర్చుగల్లో నెదర్లాండ్ 2026లో జరిగింది. ఒకసారి గమనించాలి. ప్రపంచంలో తొలి మ్యాచ్లో అత్యధిక రెడ్ కార్డులు జారీ అయిన మ్యాచ్ ఇదే. ప్రపంచంలో అత్యధికంగా 4 రెడ్ కార్డులు ఇచ్చిన మ్యాచ్. ఎన్ని రెడ్ కార్డులు? 4. అయితే ఇంతకుముందు పోర్చుగల్లో నెదర్లాండ్ 2026లోని జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎక్కువ రెడ్ కార్డులు. ఈ క్వశ్చన్ అడుగుతాడు. ప్రపంచంలో తొలి మ్యాచ్లో అత్యధిక రెడ్ కార్డులు జారీ అయిన మ్యాచ్ ఇదే. ప్రపంచంలో అత్యధికంగా 4 రెడ్ కార్డులు ఇచ్చిన మ్యాచ్ కూడా ఇదే అని మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది ఫిఫా అని మనం మాట్లాడుకోవాలి. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఇది టుడే కరెంట్ అఫైర్స్లో కంప్లీట్ డేటాని మనం గమనించాలి. థ్యాంక్ యూ వరండల్. గుడ్ నైట్.